హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బాబీ నాగమల్లి. సో నా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ ఫాలో కూడా కండి. సో ఇవాళ వీడియో ఏంటంటే మన గార్డెన్లో గోంగూర వంకాయలు కోసాం కదండి. సో దాంతో అయితే గోంగూర వంకాయ బజ్జీ అయితే చేయబోతున్నాను. అలాగే మామిడి అల్లంతో పచ్చడి అయితే చేస్తున్నానండి. సో ఈ రెండు వంటకాలతో పాటు మన గార్డెన్లో ఒక స్పెషల్ కాయ ఉందన్నమాట. సో అది కూడా నేను మీకు ఇవాళ చూపిస్తాను. సో ఇంకెందుకు ఆలస్యం, వచ్చేసేయండి. మన గార్డెన్లో హార్వెస్ట్ చేసాం కదండి, ఆ గోంగూర అన్నమాట. పచ్చిమిర్చి, ఎర్రగడ్డలు, టమోటాలు, తెల్ల వంకాయలు, పసుపు, రుచికి సరిపడా కల్లుప్పు, కొద్దిగా నీళ్ళు. సో గోంగూర వంకాయ బాగా ఉడికిపోయాయి అన్నమాట. సో వీటినన్నిటిని కూడా మెత్తగా చేసేసుకున్నాము. ఇలా మెత్తగా చేసుకున్న తర్వాత దీన్ని అయితే పోపు పెట్టుకున్నాము. బాగా హీట్ ఎక్కిన తర్వాత ఎండుమిర్చి, ఆవాలు, పచ్చాగడ్డ అంటే తెల్లగడ్డ, సన్నగా జరిగిన ఎర్రగడ్డలు, కరివేపాకు, ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి. కొంచెం పచ్చాగా ఫ్రై అయినా కూడా టేస్ట్ బాగుంటుంది. సో ఇప్పుడు గోంగూర అయితే యాడ్ చేసేద్దాము. సో ఇంతేనండి, గోంగూర వంకాయ బజ్జీ అయితే రెడీ అయిపోయిందనమాట. సో చాలా టేస్టీగా కూడా ఉంటుంది, వేడన్నంలోకి బాగుంటుంది. అలాగే పెరుగన్నంలో కూడా దీన్ని మనం పంచుకొని తిన్నా కూడా చాలా బాగుంటుంది అనమాట. సో ఒక స్టవ్ ఆఫ్ చేసేసి మనం సర్వ్ చేసుకోవడమే. ఇదైతే మామిడి అల్లం అనమాట. సో ఈరోజు మామిడి అల్లంతో పచ్చడి తయారు చేసుకున్నాము. సో ఇలా అయితే మొత్తం పైన ఆ లేయర్ మొత్తం తీసేయాలి. తీసేటప్పుడే మనకు మంచి మ్యాంగో ఫ్లేవర్ అనేది, అంటే స్మెల్ అనేది తెలుస్తుంది అనమాట. సో దీన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాము. మామిడి అల్లంతో పాటు ఎర్రగడ్డలు, తెల్లగడ్డలు, టమోటా కూడా తీసుకున్నాను అనమాట. ఇవేవి లేకుండా ఉట్టి తెల్లగడ్డలు, మామిడి అల్లం కూడా వేసి మనం పచ్చడి అనేది చేసుకోవచ్చు. ఇది క్వాంటిటీ కావాలి ఎక్కువగా అనుకుంటే ఇలా టమోటా, ఎర్రగడ్డ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఎండుమిర్చి అయితే వేసుకున్నాము. కట్ చేసుకున్నటువంటి మామిడి అల్లం ముక్కలు వేసేసుకున్నాము. తెల్లగడ్డలు, ఎర్రగడ్డలు ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి. టమోటాలు కూడా యాడ్ చేసేసుకున్నాము. ఆయిల్ అయితే నేను కొంచెం ఎక్కువగానే తీసుకున్నాను, ఎందుకంటే మళ్ళీ మనం పోపు పెట్టుకోవడానికి ఇదే ఆయిల్ని యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. సో అందుకని నేను ఆయిల్ అయితే కొద్దిగా ఎక్కువ తీసుకున్నాను. కల్లుప్పు అయితే యాడ్ చేసుకున్నాము. జీలకర్ర నూనెలో వేసేటప్పుడైనా వేసుకోవచ్చు, లేదా ఇలా దంచుకునే టైంలో కూడా వేసుకోవచ్చు అన్నమాట. మంచి స్మెల్ అనేది ఉంటుంది. పచ్చడి అయితే రెడీ అయిపోయింది. దీనికి పోపు కూడా అవసరం లేదు, అలాగే తినేయచ్చు అనమాట. కాకపోతే నేనైతే పోపు పెడుతున్నాను. కరింపాకు వేసి పోపు పెట్టుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. చూస్తేనే నోరు ఊరిపోతుంది అన్నమాట. సో కరివేపాకు వేసి పోపు అయితే పెట్టేసుకున్నాము. అదే ఆయిల్లో పోపు అయితే పెట్టేసుకుంటున్నాను. సో ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు, కొద్దిగా ఇంగువ, కరివేపాకు, ఈ పచ్చడి అంతా ఇప్పుడు ఆ పోపులు అయితే వేసేసుకున్నాము. చూసారా, సింపుల్గా మామిడల్లం పచ్చడి అయితే రెడీ అయిపోయింది అనమాట. సో ఇది వేడి వేడి అన్నంలోకి బాగుంటుంది, టిఫిన్లోకి చాలా బాగుంటుంది. అలాగే మనం గంజన్నంలోకి, పెరుగన్నంలోకి ఇంకా బాగుంటుంది అనమాట. సో నచ్చితే మీరు కూడా ట్రై చేసి చూడండి. ఒక స్పెషల్ కాయ చూపిస్తానని చెప్పాను కదండి, సో అదే అనమాట. మీరే చూడండి. ఇదేం కాయో చెప్పగలరా? సో ఇవైతే పంప్కిన్స్ అన్నమాట.
చిన్న సైజు గుమ్మడికాయలు మనకు మార్కెట్లో ఆరెంజ్ కలర్లో అమ్ముతుంటారు కదండి, చిన్న సైజులో ఉంటాయి. అవి మనకు మార్కెట్లో దొరుకుతాయండి. దాదాపు 1 మంత్ కాదు కదా, 1 ఇయర్ దాకా మనం చెట్లో నుంచి కోసేసిన తర్వాత అలాగే ఉంటాయన్నమాట. సో వాటి సీడ్స్ అయితే వేసాము. ఇదంతా కూడా ఆ చెట్టు అన్నమాట. సో ఇది పెద్దదైతే ఎలా ఉంటుందో నేను మీకు ఒక కాయ అయితే ఉంది చూపిస్తాను. సో ఇది అనమాట మన గార్డెన్లో ఉన్నటువంటి పంప్కిన్. సో మార్కెట్లో మనకు ఇది బాగా దొరుకుతుంది, ఎక్కువ రోజులు కూడా నిల్వ ఉంటుందన్నమాట. వచ్చి కూడా దాదాపు 6 months పైన అయిపోయిందనమాట. అయితే పసుపు కొమ్ములు వేసామన్నమాట. సో అవైతే వస్తూ ఉన్నాయి. కొన్ని కొమ్ములు కూడా నేను చూపిస్తాను చూడండి, పైకి వచ్చి ఉన్నాయి. చూసారా, ఇంకా ఇవి అమ్మమ్మ వస్తే హార్వెస్ట్ చేపిస్తారు. ఆకుకూరలంతా కూడా అయిపోవచ్చాయి. సో నెక్స్ట్ ఇవంతా తీసేసి ఇంకేదైనా ఆకుకూర అయితే వేయాలన్నమాట. ఉదయాన్నే సూర్యుడు అయితే భగభగం అంటున్నాడు. అందుకే ఉదయాన్నే వచ్చి ఇవాళ అయితే వాటర్ అయితే చెట్లకు పట్టేస్తున్నాను. ఈ చెత్తలు ఊడవడం, నీళ్లు పట్టడం కష్టం అనిపిస్తుంది, కానీ బాగా ఎండలోకి వచ్చిన తర్వాత ఇలా చెట్టు నీడకు వస్తే చాలా హాయిగా ఉంటుంది. సో ఎండ అయితే ఎక్కువగా ఉందన్నమాట. సరా ఎంత బాగుందో. చెట్లకు నీళ్ళు పట్టేటప్పుడు వాటి వేర్లు తడిచేలా పడతాం కదండి. చెట్ల పైన కూడా కొంచెం లైట్గా పట్టినట్లయితే ఈ సమ్మర్కి కొంచెం తట్టుకోగలుగుతాయి అన్నమాట. సో మనం ఫుల్గా వాటర్ అంతా పట్టేసిన తర్వాత లైట్గా ఒకసారి పైన చెట్ల పైన చల్లినట్లయితే చెట్లు కూడా బాగుంటాయి. సో లంచ్ టైం అయితే అయిందనమాట. ఇవాళ మీ ఇంట్లో ఏం కర్రీ చేశారో కమెంట్లో చెప్పండి. ఎండ అయితే చాలా ఎక్కువగా ఉందండి. సో చూస్తున్నారు కదా ఎలా ఉందో. టైం అయితే 12 అవుతుందన్నమాట, కానీ ఎండ చూసారా, ఉదయాన్న ఫుల్గా నీళ్ళు పట్టాయన్నమాట. అయినా కూడా చూడండి ఎలా అయిపోయినాయో. సో చూసారు కదండి, ఇదన్నమాట ఇవాళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ ఫాలో కూడా కండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాబీ నాగమల్లి ఛానల్.